వెల్కమ్ టు రాజనీతి. హైదరాబాద్లో మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు సంజుష్ నడుపుతున్న కారు ఢీకొని ఒక యువత చనిపోయింది. సంజుష్ మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయిన యువత పేరు భారతి ముఖి. తన ఇనార్బిట్ మాల్లోనే ఒక స్టోర్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తూ ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే సంజుష్ ఆమెని తన కారులోనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. ఆ స్టోర్ మేనేజర్ ఫిర్యాదు మేరకు సంజుష్ మీద బిఎన్ఎస్ సెక్షన్ 106/1 కింద కేసు నమోదు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరి మరణానికి కారణమైతే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఇది నేరపూరిత హత్య కిందకు రాదు, యాక్సిడెంటల్ డెత్ కిందకు వస్తుంది. సంజుష్కి పోలీసులు డ్రగ్ టెస్ట్ అలాగే డ్రంక్ టెస్ట్ కూడా చేశారు. రెండిట్లో కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి వదిలేశారు ఇతన్ని. రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత చనిపోవటం బాధాకరం. అయితే ఈ రోడ్డు ప్రమాదం మీద సాక్షి మీడియాలో సోషల్ మీడియాలో చాలా హడావుడి చేస్తూ ఉన్నారు. సాక్షి సోషల్ మీడియాలో కొంతమంది వైసీపీ నేతలు అయితే గతంలో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ వర్మ యాక్సిడెంట్ చేస్తే పోలీసులు సీదిరి అప్పలరాజుని ఆరవని ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు సంజుష్కేమో నోటీస్ ఇచ్చి వదిలేశారు. సంజుష్ తండ్రి లింగంనేని రమేష్ని ఎందుకు అరెస్ట్ చేయరు, అక్కడొక రూలు ఇక్కడొక రూలా అని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ నాయకులు కూడా పెడుతున్నారు. కొంతమంది పెద్దలు రంగంలోకి దిగి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కేసుని వీక్ చేశారని వైసీపీ అధికారిక హ్యాండిల్లో ఆరోపణలు గుప్పించారు. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే ఆ ప్రమాదం తెలంగాణలో జరిగింది, ఆ ప్రమాదం ఆంధ్రాలో జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. రెండో పాయింట్, అసలు సీదిరి అప్పలరాజు కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు. బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టడంలో వైసీపీ వాళ్ళు ఎక్స్పర్ట్లు. హైదరాబాద్లో జరిగింది యాక్సిడెంట్, కాశీబొగ్గులో జరిగింది నేరపూరిత కుట్ర. ఈ రెండుకి తేడా ఉంది. అప్పలరాజు కొడుకు బుల్లెట్తో గొర్రెల కాపరి దానయ్యని ఢీ కొట్టిన తర్వాత అతను ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయాడు. క్షతగాత్రుడిని పట్టించుకోలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత ఘటనా స్థలంలోనే దానయ్య మరణించాడు. ఇంటికెళ్ళి ఆరవ వర్మ ఇంటికెళ్ళి తండ్రి అప్పలరాజుకు విషయం చెప్పడంతో అప్పుడు కూడా అప్పలరాజు ఘటనా స్థలానికి రాలా. ముందు కొడుకుని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. బాధితుడి పరిస్థితి ఏంటనేది అప్పలరాజు విచారించలేదు. నేరాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. సిద్ధార్థ అని మరో యువకుడిని తీసుకొచ్చి ప్రమాదం చేసింది నా కొడుకు కాదు ఇతను అని పోలీసులకు సరెండర్ చేశాడు. ఈ కేసులో అసలు నిందితుడిని తప్పించే ప్రయత్నం చేశాడు అప్పలరాజు. పోలీసులను తప్పుదో పట్టించి నేరాన్ని తారుమారు చేసే కుట్రకు పాల్పడ్డాడు. ఇక్కడ యాక్సిడెంట్ కంటే కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చేసిన ప్రయత్నాలు తీవ్రమైన నేరాలు. మాదాపూర్లో యాక్సిడెంట్ తర్వాత సంజుష్ తన కారులోనే ఆ యువతను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్ట్లకి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాడు. పోలీసులకు సహకరించాడు. ఇంగ్లీష్ పత్రికలు కూడా ఇదే రాసినాయి ఈ ఘటన గురించి. సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం ఎవరూ చేయలా. జనసేన ఎంపీ లింగంనేని రమేష్ అక్కడికి వెళ్ళి ఘటనా స్థలానికి వెళ్ళో పోలీస్ స్టేషన్కి వెళ్ళో తారుమారు చేసే ప్రయత్నాలు చేయలే. సంజుష్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకుపోయే ప్రయత్నం చేయలేదు. తన తండ్రికి ఉన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించలేదు. ఆ ఘటనకి ఈ ఘటనకి ఇంత స్పష్టమైన తేడా కళ్ళ ముందు కనిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటినీ పోలుస్తూ రాజకీయం చేస్తూ ఉంది. తమ పార్టీ నేతలు చేసే తప్పుల్ని అక్రమాలని కప్పిపుచ్చడానికి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను వాడుకుని అడ్డగోలు పనులు చేసినట్టుగా కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చోట ప్రమాదం జరిగాక బాధ్యతగా బాధితురాలను ఆసుపత్రికి తీసుకెళ్తే ఇంకో చోట బాధితుడిని గాలి కొదిలేసి పలుకుబడితో నేరాన్ని తారుమారు చేసి అసలు నేరస్తుడిని తప్పించి ఇంకో అమాయకుడిని ఇరికించే ప్రయత్నం చేశారు. పనికిమాలిన లాజిక్కులతో ఎంపీ మీద జనసేన నేత అని చంద్రబాబు సన్నిహితుడని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.